హలో అండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇది యాక్చువల్‌గా న్యూ ఇయర్ రోజున తీసిన వ్లాగ్ అనమాట. కొన్ని రీజన్స్ వల్ల నేను వ్లాగ్ అనేది ఎడిట్ చేసి పెట్టలేకపోయాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఈ పువ్వులు కూడా మా ఇంట్లో మా గులాబీ చెట్టుకి కాసిన పువ్వులనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా మెలకుగానే ఉన్నారు. రింకు అయితే అస్సలు పడుకోలేదు. ఆద్య వచ్చేసి పడుకుని అప్పుడే లేచిందనమాట. అందుకే అలా ఉంది. ఫేస్ డల్‌గా ఉందనమాట. యాక్చువల్‌గా రింకు ఎగ్జాక్ట్లీ 12:00కే కేక్ కట్ చేయాలని చెప్పి పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ 12కి కరెక్ట్గా మేము న్యూ ఇయర్ విషెస్ అనేది చెప్పామన్నమాట అండి. అండ్ ఇంక బయట టపాసుల సౌండ్ అవన్నీ వచ్చేసాయని చెప్పి ఇంక నేను మ్యూట్ చేశాను. కానీ ఫస్ట్ రింకు, నేను, ఆద్య చాలా గట్టిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పామన్నమాట. చాలా హ్యాపీగా ఈ ఆ థ్రిల్లు పిల్లలు ఫస్ట్ టైం అని కాదు, ఉన్నారు 2-3 టైమ్స్, కానీ అప్పటికి అంతగా వాళ్ళకి తెలీదు. ఈ న్యూ ఇయర్ వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఓకే, రింకు అయితే 4 డేస్ నుంచి వెయిటింగ్ అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే 31st నైట్ అమ్మ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవాలి అని చెప్పి. అంటే వాళ్ళకంతా మనం బయట ఏదైతే అనుకుంటామో అదే ఉంటుంది కదండి పిల్లలకి. అదొక ఆనందం, అదొక సాటిస్ఫాక్షన్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి, కేక్ కట్ చేసుకోవాలి అనేది ఉంటుంది కదా. లేట్ చూసారా, మా రింకు ముద్దు పెట్టానని చెప్పి తుడిచేసుకుంటాడు. వాడికి ఎంత చిరాకు, అసలు అమ్మాయిలతో మాట్లాడు, ఎంత సిగ్గు. యాక్చువల్గా నాతో తప్ప ఇంకెవ్వరితో అంత క్లోజ్గా ఉంటాడండి రింకు. చాలా ఇది. ఇంకా జస్ట్ సింపుల్గా కేక్ కట్ చేసేసాము. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈలోపు మా హస్బెండ్ కేక్ కూడా తీసుకొచ్చారు. ఆయన బయటికి వెళ్ళి కరెక్ట్గా 12 వచ్చారు. ఆయన కేక్ తీసుకొచ్చి సరేలే మార్నింగ్ కట్ చేద్దాంలే అన్నట్టుగా. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫుల్ టైర్డ్ అండ్ ఫుల్ నీరసంగా ఉన్నాను. కానీ పిల్లలు హ్యాపీనెస్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి నేను అలాగా ఉన్నాను. కానండి కరెక్ట్గా అదే టైంలో నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసింది అనమాట. కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున కూడా మనకి అలా వచ్చేసింది. ఇంకవన్నీ కూడా పక్కన పెట్టేసి నడిచేయండి అమ్మ, ఇంకా పడుకుందరు కానీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ రింకు ఏదన్నా డ్యాన్స్ చేద్దాం మమ్మీ అది ఇది అని చెప్పి చెప్పాడు. కానీ అమ్మ ఇంక అంత ఓపిక లేదు అని చెప్పి చెప్తున్నాను. ఇంక ఈ లోపు వాళ్ళ డాడీ వస్తున్నారు. ఇది కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చిందండి. చాలా బాగుందన్నమాట. ఈలోపు చెప్తున్నాను, రారా వీడియో ఆన్లో ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మేము ముందు రింకు కేక్ తీసుకురమ్మన్నాడు. అంటే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి, మమ్మీ ఇంట్లో కేక్ ఏం ప్రిపేర్ చేయొద్దులే, కేక్ తీసుకురా డాడీ అంటే సరే తీసుకొస్తా అన్నారు. ఈలోపు మళ్ళీ సరే లేట్ అవుతుందిలే అన్నట్టుగా ఇంకా సరేలే నేనే ప్రిపేర్ చేస్తా అన్నాను కదా అన్నట్టుగా నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట అండి. ఇంకా కేక్ ప్రిపేర్ చేసి కట్ చేస్తాం కదా, ఇంకా వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. ఇంకా అది మార్నింగ్ కట్ చేద్దాంలే అని అనుకున్నాము. కానీ ఇంకా మార్నింగ్ అంత ఓపిక అస్సలు లేదు. మార్నింగ్ ఫుల్ టైర్డ్ అయిపోయి, ఇంకా టైర్డ్ అంటే హెల్త్ బాగాలేదు కదా, ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించేసింది. ఇంకా ఈవినింగ్ పిల్లల చేత కట్ చేయించేసాను అనమాట అండి. ఇంకా రోజు కూడా చెప్పాలంటే ఇంట్లో ఫుడ్ బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చారా నెక్స్ట్ డే కూడా. ఇంకా మదనపల్లిలో పొట్లం బిర్యానీ అని చెప్పి చాలా ఫేమస్ అయింది, బాగుంది. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి షార్టింగ్ చూసారా, మరి ఇంకో ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత అల్లరి చేస్తున్నాడు అసలు. అంత అల్లరి చేయడం గట్టి ఏమి ఉండదు, కానీ వాడికి అదొక ఆనందం. అంటే స్కూల్లో చెప్తారు కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం, మేము కేక్ కట్ చేసుకుంటాం అన్నీ చెప్తుంటారు కదా. 31st నైట్ డాన్స్లు వేయాలి, ముగ్గులు వేయాలి, ఇవన్నీ పిల్లలు చెప్పుకుంటూ ఉంటుంటే వాడికి అదొక ఫీలింగ్ వచ్చిందనమాట. అదొకటి. అంటే సంక్రాంతికి ఊరు వెళ్ళాలి అని అదొకటి ఉందనమాట. అలా కొన్ని ఓకే, పిల్లలకి అలా తెలియడం కూడా చాలా మంచిదండి. అంటే పలానా ఫెస్టివల్ ఏం చేసుకుంటారు, లేకపోతే పలానా రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే క్రిస్మస్ కానీ, అంటే ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి. ఎవరో కామెంట్ చేశారు, మీరు క్రిస్మస్ అది మీరు హిందువులు అయ్యుండి మీరు మనం అది ఏమీ లేదండి. హిందువులు ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, ముస్లిం, నాకైతే అటువంటి భేదం ఏం లేదు. మనం ఇండియన్స్, నేనైతే అదే చేస్తా. పిల్లలు కూడా అదే చెప్తాను, నాన్న మనకి క్యాస్ట్ అది ఏమీ పట్టించుకోకూడదు, మనం ఆల్ ఆర్ ఇండియన్స్ అనే చెప్తాను నేను. మీ పిల్లలకు కూడా నేను అయితే ముస్లిము క్రిస్టియన్ ఇదేమీ పట్టించుకో, అంటే బయట ఎక్కడో జరుగుతున్నాయి కాదనట్లేదు, దాన్ని మన వ్యక్తిగతంగా పిల్లల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియను. వాళ్ళ హ్యాపీనెస్ని డిసప్పాయింట్ చేయడం అనేది కానీ, అంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళని వదిలేయాలని నేను అంటాను. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, కానీ తెలిసినా కూడా మూర్ఖత్వంగా చేసే వాళ్ళని మనం మార్చలేము కదా. అంతే తప్ప మేము
హిందూస్‌మే కాదంటలేదు. కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదండీ! మేమైతే ఇండియన్స్, ముస్లిం, క్రిస్టియను లేకపోతే ఇటువంటివేమి మేమేం పట్టించుకోమండి. వాళ్ళ అదర్ క్యాస్ట్, ఇదర్ క్యాస్ట్ అనేది మేమైతే ఏం పట్టించుకోము. మేము మనుషులు అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాము. మా పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాను. ఎవ్వరైనా వాళ్ళు మనుషులు, వాళ్ళు కులాలు, మతాలు అదేమి కాదు. వాళ్ళు మనుషులు. మనకులా వాళ్ళు మనుషులే. ఎవరికి ఏ దేవుడు ఇష్టం అనేది మనం వాళ్ళని ఇప్పుడు ఎవరికి ఏ దేవుడు అన్నది వాళ్ళ ఒపీనియన్ అండి. ఇప్పుడు నాకు సాయిబాబా అంటే ఇష్టం, లేకపోతే నాకు వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, లేదంటే ఆంజనేయ స్వామిని నమ్ముతాను. అలాగే ఎవరికి వాళ్ళది ఉంటుంది కదా! అది కామెంట్ చేసిన దాన్ని బట్టి చెప్పాలనుకున్నాను. అది ఒకరు కాదండి, దగ్గర దగ్గర నలుగురు, ఐదుగురు కామెంట్ చేశారు. మీరు అలా ఎంకరేజ్ చేయకండి పిల్లల్ని, పిల్లలకి నేర్పించకండి, పిల్లలకి డ్రెస్సెస్ వేయకండి అని చెప్పారు. దాని గురించే చెప్తున్నాను. లేకపోతే అసలు ఈ టాపిక్కే తీయపోదును నేను. అదనమాట అండి. ఇంకా రోజు మదనపల్లిలో పొట్లం బిర్యానీ చాలా ఫేమస్ అయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. దాని అడ్రస్ అది అయితే నాకు ఐడియా లేదు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ కావాలనుకుంటే. మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా పొట్లం బిర్యానీ అయితే ట్రై చేసేయండి. ఇంకా ఈవినింగ్ టైము పిల్లలకి తీసుకొచ్చిన కేక్ కట్ చేసేయమంటున్నాను. కట్ చేసేస్తున్నారనమాట. కట్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అది కూడా ఇచ్చేసారనమాట. చెప్పాను నేను. నైట్ కట్ చేసిన కేక్ కూడా ఫ్రెండ్స్కి ఇవ్వన్నాను, ఇచ్చొచ్చారు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కట్ చేసేది కేక్ కటింగ్ కూడా నేను అన్నాను ఫ్రెండ్స్కి ఇవ్వండమ్మా, కింద ఆడుకుంటున్నారు కదా ఫ్రెండ్స్కి ఇవ్వమంటే ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళు ఇచ్చొచ్చారనమాట. చెప్పాలంటే అంత హ్యాపీనెస్, పిల్లల కోసమే హ్యాపీనెస్ అంతా చేశాను కానండి, ఆ రోజైతే అంత యాక్టివ్గా లేను. కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాను. అంటే ఇది మంచి జరుగుతుంది, ఇది కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఇలా జరగాలని ఏమీ లేదండి. ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది. దేన్ని మనం మార్చలేము, దేన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్. కానీ ఆటోమేటిక్ స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేమన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారు? అంటే సంక్రాంతి ప్లానింగ్స్ ఏంటన్నది ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటే సపోర్ట్ చేయండి ప్లీజ్.